హలో అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు ఆర్కే న్యాచురల్ బ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారు? నాతో కామెంట్ సెక్షన్లో తప్పకుండా షేర్ చేసుకోండి. నేనైతే చాలా బాగున్నాను. అండ్ ఈరోజు అయితే ఇంకొక మంచి వ్లాగ్తో మేము ముందుకు వచ్చేసాను. సో ఈ వ్లాగ్ వచ్చేసి సాటర్డే మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు నా రొటీన్ అనేది ఈరోజు నేను మీతో షేర్ చేసుకుంటున్నాను. సో జనరల్గా వీక్ అంతా కూడా కొంచెం బాగా అంటే ఎక్కువ కంగారుగా అయిపోకుండా ఉండడానికి నేను కొన్ని ప్రిపరేషన్స్ అయితే చేసుకుంటాను వీకెండ్స్లోని. సో నేను ఎలా ప్రిపేర్ చేసుకుంటాను ఏంటి అనేది ఈరోజు నేను మీకు ఈ వ్లాగ్లో షేర్ చేసుకుంటున్నాను. అండ్ అంతేకాకుండా చాలామంది నాకు కాల్ మీ ఫర్ యాప్స్లోని అండ్ అలాగే ఇన్స్టాగ్రామ్లోని అడుగుతున్నారు రథసప్తమి ఫిబ్రవరి 7 లేకపోతే 8 అక్క అని చెప్పి. సో నేను చాలామందికి డౌట్స్ అయితే క్లారిఫై చేశాను. అండ్ అది కూడా నేను ఈ వీడియోలో అయితే క్లియర్ చేస్తాను. ఏ రోజు చేసుకోవాలి రథసప్తమి అనేది అండ్ నేను ఏ రోజు చేసుకుంటున్నాను అనేది కూడా ఈరోజు నేను మీతో షేర్ చేసుకుంటాను. సో వీడియో ఎండింగ్ వరకు చూడండి. తప్పకుండా ఈ బ్లాగ్ మీ అందరికీ నచ్చుతుంది అండ్ అలాగే ఎంతో కొంత హెల్ప్ అవుతుందని కూడా అనుకుంటున్నాను. సో ఇప్పుడైతే బ్లాగ్ అనేది చూసేద్దాము. అండ్ ఈ వ్లాగ్ వచ్చేసి నేను సాటర్డే మార్నింగ్ 10:30కి అలా షూట్ చేయడం స్టార్ట్ చేశాను అనమాట. సో సాటర్డే మార్నింగే ఏం చేశానంటే నేను ఫస్ట్ మార్నింగ్ లేచిన వెంటనే ఆయనకి లంచ్ అన్నీ ప్రిపేర్ చేస్తాను కదా. సో ఆ టైంలో ఏం చేశానంటే నేను కొంచెం బియ్యం తీసుకొని కడిగేసి ఎండబెట్టేసుకున్నాను అనమాట అవన్నీ కూడా. ఎందుకంటే బియ్యం పిండి ప్రిపేర్ చేసుకుందామని చెప్పి. సో మంత్ అందరికీ సరిపడా బియ్యం పిండి నేను మంత్ స్టార్టింగ్లోనే చేసేసుకుంటాను. సో నేను రీసెంట్గా ఆర్టీ పూజ సామాగ్రిని తెచ్చుకున్న బియ్యం పిండి ఆల్మోస్ట్ అయిపోవస్తుంది. సో సరే కదా ఎలాగో ఖాళీగా ఉన్నాం కదా బియ్యం పిండి ప్రిపేర్ చేసేసుకుందామని చెప్పేసి ఏం చేశానంటే ఫస్ట్ మార్నింగ్ బియ్యం అంతా కూడా కడిగేసి ఆరబెట్టేసుకున్నాను. సో ఆరబెట్టేసుకున్న తర్వాత తీసుకొని వచ్చానమాట బియ్యం తీసుకొని వచ్చి ఇంకా అందులో ఏమైనా కొంచెం చెత్త అన్నీ ఉంటే తీసేసి అవన్నీ కూడా ఇంకా బియ్యం పిండికి అయితే రెడీ చేసుకుంటున్నాను అనమాట. బాగా ఆరిపోయినాయి. ఎప్పుడు కూడా నేను బియ్యం 1-2 సార్లు కడిగేసి వాటర్ అంతా కూడా కొంచెం అంతా కూడా ఆరిపోయిన తర్వాత అప్పుడు మేడ మీదకి తీసుకెళ్ళి ఒక క్లాత్ మీదే ఆరబెట్టేసుకుంటాను. సో అది బాగా ఎండిపోయిన తర్వాత తీసుకొని వచ్చేసి మిల్లుకి ఆడించడానికి మిల్లుకి అయితే ఇచ్చేస్తాను. ఇంకా ఇలాగ నేను ఒక బాక్స్లోని వేసుకొని రెడీ చేసి పెట్టుకున్నాను. అండ్ వీటితో పాటే నేను ఇంకొకటి కూడా ఏం చేశానంటే జంతికలు చేయడానికి కూడా నేను బియ్యం అన్నీ కూడా రెడీ చేసి పెట్టుకున్నాను. బియ్యం పప్పులు అన్నీ కూడా రెడీ చేసి పెట్టుకున్నాను. అండ్ ఇందులోని ఇంకా మిర్చి అవేమి యాడ్ చేయలేదు. ఎందుకంటే కార్తీక్ కొంచెం స్వీట్ జంతికలు అడిగాడు అనమాట. సో వాడికి చెయ్యాలి, ఇంకా అందులో మిర్చి అది యాడ్ చేసేస్తే అది అవ్వదని చెప్పారు అమ్మకి కాల్ చేశాను ఇలాగ స్వీట్ జంతికలు అడిగితే ఏం చేయాలని చెప్పి. సో అందులో మిర్చి యాడ్ చేయకూడదు అన్నారు. ఫస్ట్ వాళ్ళు ప్రిపేర్ చేసేస్తున్నారు, ఎందుకు నీకు అంత కష్టం, నేను ప్రిపేర్ చేసి ఇచ్చేస్తాను కదా అని అక్క వాళ్ళు అన్నారు. సో ఎందుకు నేనే చేస్తాను పర్వాలేదు అని చెప్పి ఇంకా నేనైతే ప్రిపేర్ చేశాను. ఎందుకంటే మళ్ళీ మధ్య ఊరు వెళ్ళడం అవన్నీ కుదరదు నాకు. ఇంట్లోనే కొంచెం ప్రిపేర్ చేసేస్తే ఇంకా పిల్లలిద్దరికీ స్కూల్ నుంచి రాగానే స్నాక్ తినడానికి అంతా కూడా ఇంకా పనికి వస్తుంది కదా అని చెప్పేసి నేను జంతికల పిండి కూడా కొంచెం రెడీ చేసుకున్నాను అనమాట. సో అవి ఒక డబ్బాలో ఇవి ఒక డబ్బాలో పెట్టుకున్నాను. అండ్ ఈ రెండు కూడా ఇంక నేను మిల్లుకి ఇచ్చేస్తాను అనమాట. సో మిల్లుకి ఇచ్చేసిన తర్వాత అప్పుడు నేను అవి ఎక్కడెక్కడ స్టోర్ చేసుకోవాలి ఏంటి అనేది చూసుకుంటాను ఇంకా. సో ఈ రెండు అయితే ఫస్ట్ ఇలా రెడీ చేసుకున్నాను. అండ్ తర్వాత వచ్చేసి నేను థర్స్డే అనుకుంటాను ఊరు వెళ్ళాను అనమాట. ఊరు వెళ్ళినప్పుడు నేను ఆర్టీ పూజ సామాగ్రికి వెళ్ళాను. ఎప్పుడూ కూడా మంత్ ఎండింగ్ కానీ మంత్ స్టార్టింగ్ కానీ వెళ్ళి నాకు పూజకు కావాల్సిన ప్రతి ఒక్క సామాన్లు కూడా తెచ్చేసుకుంటాను అనమాట. ఎప్పుడు కూడా అంటే నెలంతట్లో కూడా నెలంతటికి సరిపడా సామాన్లు ఒకేసారి తెచ్చేసుకుంటాను అనమాట. ఎందుకంటే ఊరు దగ్గరే కదా, మా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గరే కదా వాళ్ళది. సో వెళ్ళి ఒక్కసారి నాకు ఏమేమి కావాలో అన్నీ కూడా ఒకసారి తెచ్చేసుకుంటాను. సో దట్ ఏంటంటే నెలంతా కూడా నేను ఇంకా చూసుకోవాల్సిన అవసరం ఉండదు అనమాట. అందుకని సో ఇప్పుడు నేను ఏమేమి తీసుకున్నాను అనేది కూడా చెప్తాను. ఇవన్నీ కూడా నాకు రథసప్తమికనే కాదు కొన్ని పూజలకి అండ్ అలాగే కొన్ని ముఖ్యమైన వాటికి ఉపయోగపడుతుందని చెప్పి తీసుకున్నాను. సో అవి ఏంటంటే అనేది ఇప్పుడు చూపిస్తాను. సో ఫస్ట్ వచ్చేసి నేను జవ్వాది పౌడర్ తీసుకున్నాను. సో ఈ జవ్వాది పౌడరు అయిపోయిందండి, ఆల్మోస్ట్ లాస్ట్కి వచ్చేసింది అనమాట ఇంటి దగ్గర ఉన్నది. అందుకని చెప్పి కొత్తది తెచ్చుకున్నాను జవ్వాది పౌడర్ నేను చాలా ఎక్కువ యూజ్ చేస్తాను. మా ఇంటికి ఎవరు వచ్చినా ఫస్ట్ ఇంట్లో మంచి వాసన వస్తుంది అంటారు. నాకు ఇంకా స్పెషల్గా రూమ్ స్ప్రేలు అవేమీ అవసరం లేదు. అండ్ ఎక్కువ పూజ చేస్తూ ఉంటాను కదా, ఒక డివైన్ అనే ఒక ఫీలింగ్ వస్తుంది ఎవరికి వచ్చినా సరే. చాలా బాగుంది అని అంటారనమాట. సో అందుకు ఎక్కువ నేను జవ్వాది పౌడర్ అయితే యూస్ చేస్తాను. అండ్ తర్వాత వచ్చేసి పచ్చికర్పూరం కూడా తెచ్చుకున్నానండి. సో పచ్చికర్పూరం కూడా ఎక్కువగా నేను వాడుతూ ఉంటాను. అంటే ఆర్తి కర్పూరంకి అండ్ అలాగే నైవేద్యాల్లో వేసుకోవడానికి
అండ్ దేవుడి దగ్గర పెట్టుకునే వాటర్లో కలుపుకోవడానికి వాటికి కూడా నేను ఎక్కువ వాడుతూ ఉంటాను. అందుకని పచ్చికర్పూరం కూడా తెచ్చుకున్నాను. అండ్ ఈసారి వచ్చేసి ఇంకా నేను కొత్తగా దశాంగం పౌడర్ కూడా తెచ్చుకున్నాను. ఎందుకంటే వాళ్ళ దగ్గర దశాంగం పౌడరు అన్నీ కలిపి ఏదో కిట్ అమ్ముతున్నారనమాట. అట్టి పూజ సామాగ్రి వాళ్ళు దశాంగం పౌడరు, పునుగు, అరగజ అండ్ జవ్వాదు పౌడర్ ఇవన్నీ కూడా ఏవో కిట్ అమ్ముతున్నారనమాట. కొత్తగా తీసుకొచ్చారంట కిట్స్. సో సరే కదా అని చెప్పేసి నేను కూడా తీసుకుందామని చెప్పి తీసుకున్నాను. దశాంగం పౌడర్ చాలా మంచిదండి. ఈ దశాంగం పౌడర్ యూజెస్ అనేవి నేను స్పెషల్గా ఒక వీడియో చేస్తాను. ఇందులో అయితే చేయట్లేదు, జస్ట్ నార్మల్గా మీ అందరితో షేర్ చేసుకుంటున్నాను. చాలా చాలా మంచిది, నేను విన్నాను, కాకపోతే నాకు ఎప్పుడు దొరకలేదు. ఫైనల్గా ఇక్కడ దొరికేసరికి ఇంకా నేను తీసుకున్నాను అనమాట. సరే ఎలాగో ఉంది కదా, వెళ్ళాను, ఇంకా వాళ్ళు కూడా చెప్పారు కదా అని చెప్పేసి తీసుకున్నాను. సో అది అయిన తర్వాత వచ్చేసి అరగజ ఒకటి తీసుకున్నానండి. అరగజ కూడా ఎప్పటి నుంచో అనుకుంటున్నాను తీసుకోవాలి అని చెప్పేసి. సో అరగజ కోసం కూడా చాలామందికి తెలిసి ఉంటుంది. ఎవరికైనా తెలియకపోతే కామెంట్స్లో అడగండి. నేను ఖచ్చితంగా మన ఫస్ట్ ఛానల్లో కానీ సెకండ్ ఛానల్లో కానీ నేను వీడియోని అయితే పోస్ట్ చేయడానికి ట్రై చేస్తాను. సో అరగజ ఒకటి తెప్పించుకున్నాను. అండ్ తర్వాత వచ్చేసి పునుగు కూడా తెప్పించుకున్నానండి. సో పునుగు కూడా చాలామందికి తెలిసే ఉంటుంది. తెలియని వాళ్ళ కోసం నేను వీడియోని అయితే ఒక సపరేట్ వీడియో అయితే చేస్తాను. సో పునుగు కూడా తెప్పించుకున్నాను. పునుగు కోసం అయితే నాకు ఇంతకు ముందే తెలుసు, కాకపోతే నేను ఎప్పుడు తెచ్చుకోలేదు. ఎందుకు అంటే వెంకటేశ్వర స్వామి ప్రతిమ ఉన్న వాళ్ళకి ఖచ్చితంగా పునుగు కోసం ఐడియా ఉంటుంది అండ్ పునుగు యూజ్ చేస్తారు కూడా. అండ్ తిరుపతిలో ఉన్న వాళ్ళకైతే ఇంకా స్పెషల్గా చెప్పాల్సిన అవసరం కూడా లేదు. సో పునుగు అనేది ఎలా యూజ్ అవుతుంది ఏంటి అని చెప్పి, సో ఎవరికైనా తెలియకపోతే ఖచ్చితంగా నేను షేర్ చేస్తాను ఒక వీడియోలోని. సో అందుకని నేను ఇంకా పునుగు కూడా ఒకటి తెప్పించుకున్నాను. రీసెంట్గా నా దగ్గరికి వెంకటేశ్వర స్వామి ఐడల్ కూడా వచ్చింది కదా, సో అందుకని చెప్పి వెంకటేశ్వర స్వామి ఐడల్కి పెట్టాలి అని చెప్పేసి తెచ్చుకున్నాను అనమాట. సో అది ఎందుకు ఏంటి అనేది కూడా నేను మీకు చెప్తాను. అండ్ తర్వాత వచ్చేసి 2 బుద్ధుడి విగ్రహాలు తెచ్చుకున్నానండి. చిన్న సైజు, చాలా వెయిట్ ఉన్నాయి అండ్ చాలా కలగా ఉన్నాయి. నిజంగా నాకైతే చాలా బాగా నచ్చాయి. అండ్ ఇవి వచ్చేసి 2 కూడా నేను గిఫ్ట్ చేయాలి మా ఫ్రెండ్కి అండ్ అలాగే తెలిసిన వాళ్ళకి ఒకరికి గిఫ్ట్ చేయాలన్నమాట. మా ఫ్రెండ్ ఎప్పటి నుంచో అడిగింది నాకు ఒకటి అది తీసుకురా అని చెప్పి. సో ఎలాగో బుద్ధుడు గిఫ్ట్ ఇస్తే మంచిది కదా అని చెప్పేసి ఇంక నేను సరే కదా అని చెప్పి తనకు ఒకటి తెచ్చాను. అండ్ ఇంకొకరికి అంటే మాకు చుట్టాలు రిలేటివ్స్ అనమాట. సో వాళ్ళకు కూడా ఒక చిన్న అకేషన్ ఉంది, లైక్ ఇంట్లో చిన్న గృహప్రవేశం లాగా ఉంది అంటేను. సో వాళ్ళకు కూడా ఇవ్వాలి అని చెప్పేసి వాళ్ళకు కూడా తీసుకొని వచ్చాను అనమాట. అండ్ బుద్ధుడు ఎవరికైనా గిఫ్ట్ ఇస్తే చాలా మంచిదండి. అండ్ పిల్లలు ఉన్న ప్రతి ఒక్కరింట్లో కూడా బుద్ధుడు ఉంటే చాలా చాలా మంచిదన్నమాట. అండ్ ఈ 2 కూడా నేను ఆర్టి పూజ సామాగ్రిలను తెచ్చుకున్నాను. ఎంత కలగా ఎంత బాగుందో, నాకైతే చాలా చాలా బాగా నచ్చింది అది. అండ్ తర్వాత వచ్చేసి ఈ 2 శంఖచక్ర నామాలవి దీపాలు కూడా తెచ్చుకున్నాను. అండ్ ఇవి కూడా గిఫ్ట్ చేయడానికి, ఎందుకంటే నా దగ్గర ఆల్రెడీ ఇలాంటివి ఉన్నాయి. ఇవి కూడా చెప్పాను కదా గృహప్రవేశం అని చెప్పి, గృహప్రవేశం టైంలోని మనం దేవుడికి సంబంధించిన గిఫ్ట్లు ఇస్తే చాలా మంచిదంట. సో అందుకని చెప్పి ఇవి కూడా నేను తీసుకున్నాను. ఇవి కూడా ఆర్టి పూజ సామాగ్రిలోని ప్రజెంట్ అవైలబుల్గా ఉన్నాయి అండ్ చాలా వెయిట్ ఉన్నాయి అండ్ చాలా బాగున్నాయి, నాకైతే బాగా నచ్చాయి. ఇవి కూడా నేను తీసుకున్నాను అనమాట. సో టోటల్గా వచ్చేసి నేను ఇవైతే తెచ్చుకున్నాను వాళ్ళ దగ్గర నుండి. అండ్ ఇంకా తెచ్చుకున్నానండి కొన్ని అగరబత్తీలు, సెలబ్రేషన్స్ అగరబత్తీలు తెచ్చుకున్నాను. మంత్ అంతటికి సరిపోతాయి కదా అని చెప్పేసి. ఈ సెలబ్రేషన్స్ అగరబత్తీలు అవన్నీ కూడా నేను ఇంతకుముందే తెచ్చుకున్నాను, కాకపోతే మీ అందరికీ నేను చూపించలేదు. ఐ థింక్ ఫస్ట్ ఛానల్లోనే షేర్ చేశాను అనుకుంటాను, షేర్ చేయలేదు. సో తెచ్చుకున్నాను. అండ్ పసుపు ప్యాకెట్ కూడా ఒకటి తెచ్చుకున్నాను. అండ్ చాలామంది మంచి నిజంగా కాంప్లిమెంట్స్ ఇస్తున్నారండి. అక్క మీరు చెప్పిన పసుపు నిజంగా ఇంత బాగుంటుందని అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు అని చెప్పి. చాలా చాలా బాగుంటుందండి, ఎందుకంటే వాళ్ళు స్వయంగా వాళ్ళు తయారు చేస్తారు కాబట్టి నేను అంత కాన్ఫిడెంట్గా చెప్పాను. చాలా బాగుంటుంది పసుపు అయితే కనుక. సో ఆ పసుపు కూడా నేను ఇంకొక 1/2 kg తెచ్చుకున్నాను అనమాట. పావు కేజీ తెచ్చుకున్నాను. అండ్ అలాగే కప్ సాంబ్రాణి ఒకటి తెచ్చుకున్నాను. ఇవన్నీ కూడా ఇంకా నేను ముందే తెచ్చుకున్నాను, జస్ట్ మీకు ఇక్కడ షేర్ చేస్తున్నాను. అండ్ దాంతోపాటుగా ధూప్ స్టిక్స్ కొంచెం పొడుగ్గా ఉన్నవి చూపించాను కదా, సో అవి కూడా తెచ్చుకున్నాను. అండ్ అలాగే సెలబ్రేషన్స్ అగరబత్తీలు కూడా తెచ్చుకున్నాను అనమాట. సో ఇవన్నీ కూడా నాకు ఒక మంత్ అంతటికి కూడా సరిపోతాయండి. సో హ్యాపీగా నేను మంత్ అంతా కూడా హ్యాపీగా నేను ఇంకా ఉపయోగించేసుకుంటాను అనమాట. అది. అండ్ తర్వాత వచ్చేసి ఇంకా బియ్యం పిండి, జంతికల పిండి ఇచ్చానని చెప్పాను కదా, సో అవి కూడా మిల్లు పట్టించి తీసుకొచ్చేసారు. సో అది కూడా పౌడర్ చేసి తీసుకొస్తారనమాట. సో అది కొంచెం వేడిగా ఉంటుంది కదా, వేడిగా ఉండేటప్పుడు మూత పెట్టేస్తే బియ్యం పిండి పాడైపోతుంది అని చెప్పేసి బాగా చల్లగా అయిపోయిన తర్వాత నేను మూత పెట్టేసి స్టోర్ చేసుకుంటాను అనమాట. ఎప్పుడు వేడిగా ఉండేటప్పుడు పెట్టేస్తే మాత్రం బియ్యం పిండి పాడైపోతుంది, అది మాత్రం గుర్తుపెట్టుకోండి.
అండ్ కడిగేసి మనం ఆరబెట్టుకొని బియ్యం పిండి మరపెట్టించుకుంటే పిండి తెల్లగా ఉంటుంది అండ్ ప్రమిదలు కూడా చాలా బాగా వస్తాయి అన్నమాట. సో అందుకు ఇలా చేస్తాను. అండ్ తర్వాత చాలామందికి డౌట్ ఉండిందని అడిగాను కదా, చెప్పాను కదా ఫిబ్రవరి 7, 8 రథసప్తమి అని చెప్పేసి. ఫిబ్రవరి 8 అండి. ఎందుకంటే ఫిబ్రవరి 7వ తేదీ మధ్యాహ్నం నుండి మనకి సప్తమి గడియలు అనేవి తగులుతున్నాయి. సో సప్తమి గడియలు మనకి ఎప్పుడు ఉదయం సూర్యరశ్మి వచ్చిన టైంలో ఉంటేనే మనము రథసప్తమి పూజ అనేది చేస్తాము. మధ్యాహ్నం సాయంత్రం చెయ్యం కదా. సో 8వ తేదీ ఉదయాన్నే మనకి రథసప్తమి గడియలు అనేవి వస్తున్నాయి కాబట్టి 8వ తేదీ ఉదయాన్నే రథసప్తమి చేసుకోవాలన్నమాట. సో నేను కూడా రథసప్తమి 8వ తేదీ ఉదయాన్నే చేసుకుంటున్నాను, అంటే మంగళవారం నాడు చేసుకుంటున్నాను. చాలామంది 7వ తేదీని చేసుకుంటున్నారు. సో మరి అది ఎవరిష్టం వాళ్ళది. మేమైతే మాత్రం 8వ తేదీ ఉదయాన్ని చేసుకుంటున్నాను అనమాట. అండ్ నేను పంతులు గారిని కూడా అడిగాను, పంతులు గారు కూడా అదే చెప్పారనమాట, 8వ తేదీ ఉదయాన్ని చేసుకోవాలమ్మా అని చెప్పి. సో నేనైతే మాత్రం ఇలా చేసుకుంటున్నాను. అండ్ మీరు ఏ రోజు చేసుకుంటున్నారు అనేది కూడా నాకు ఒకసారి కామెంట్స్లో చెప్పేయండి, ఓకేనా. అండ్ తర్వాత అవన్నీ కూడా ఇంకా పిండ్లు పక్కన పెట్టాను అనమాట. పిండి పక్కన పెట్టిన తర్వాత ఇంక ఉదయాన్నే లేచి నేను దోసల పిండికి కూడా రెడీ చేసుకుంటున్నాను. ఎందుకంటే ఆదివారం, సోమవారం, మంగళవారం ఒక 3 రోజులకు సరిపడా దోసల పిండి కూడా ఉంటుంది కదా అని చెప్పేసి దోసల పిండి కూడా ఇంకా నేను రెడీ చేసుకున్నాను. ఇక్కడ అయితే కనుక ఉదయాన్నే నేను నానబెట్టేసుకున్నానండి. నానబెట్టేసుకొని ఇంక గ్రైండర్లోని వేసుకున్నాను. ఆల్మోస్ట్ 12 ఇలా అయ్యింది. గ్రైండర్లో వేసుకున్న తర్వాత అదంతా కూడా మొత్తం పిండి అయిపోయింది అనమాట. రుబ్బు రెడీ అయిపోయింది. సో అక్కడి నుంచి నాకు కొంచెం గ్యాప్ వస్తుందండి వ్లాగ్కి, ఎందుకంటే మధ్యలోని ఇంటికి రిలేటివ్స్ వచ్చారు, లైక్ పెళ్ళికి ఇన్వైట్ చేయడానికి అండ్ అలాగే ఇంకొక ఫంక్షన్ ఉంది దానికి ఇన్వైట్ చేయడానికి వాటికి వచ్చారనమాట. సో నేను ఇంకా వాళ్ళతో మాట్లాడుకుంటూ ఉండిపోయాను. ఇంకా వాళ్ళు వచ్చిన తర్వాత కూడా ఈ పిండిలు తీసినప్పుడు అప్పుడు వీడియోలు షూట్ చేస్తే అది పద్ధతి కాదు. అండ్ వాళ్ళు ఉండేటప్పుడు మనం వాళ్ళకి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇవ్వాలని చెప్పేసి నేను ఇంకా అవన్నీ కూడా చేయకుండా పక్కన పెట్టేశాను మొబైల్ అన్నీ కూడా. అందుకే ఇంక నేను గ్రైండర్ తీసింది అవన్నీ కూడా చూపించలేదు, డైరెక్ట్గా పిండి అయితే చూపించేస్తున్నాను. అండ్ ఇది వచ్చేసి ఇంక ఈవినింగ్ అయిపోయింది ఆల్మోస్ట్. నేను వాళ్ళతో మాట్లాడేసి రైతు బజార్కి వెళ్ళి రైతు బజార్ నుంచి వెజిటేబుల్స్ అన్నీ కూడా పట్టుకొని వచ్చేసి ఎక్కడొక్కడ అన్నీ కూడా సర్దేసి ఇంక నేను పిండి అన్నీ కూడా తీసుకున్నాను కదా, పిండి జస్ట్ మీకు చూపిస్తున్నాను అనమాట. పిండి తీసేసి ఒక 2 బాక్సుల్లోని ఫ్రిడ్జ్లో పెట్టేసానండి. సోమవారంకి, మంగళవారంకి అండ్ ఆదివారంకి ఉండాల్సింది వచ్చేసి నేను బయట నుంచి వేసుకున్నాను అనమాట. ఎందుకంటే కొంచెం ఫర్మెంటేషన్ అవుతుంది కదా, బాగుంటాయి దోశలు అని చెప్పేసి ఇంకా బయటని కొంచెం ఉంచేసుకున్నాను. అండ్ తర్వాత వచ్చేసి మంత్ స్టార్టింగ్ కదా, అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా తయారు చేసుకుంటాను. మంత్ స్టార్టింగ్లోనే 1 మంత్కి సరిపడా అల్లం వెల్లుల్లి పేస్ట్ నేను ఒకేసారి చేసుకుంటాను అనమాట. సో అందుకు నేను అల్లం అంతా కూడా ఒక పెద్ద గిన్నెలోని నానబెట్టేసుకుంటున్నాను. సో ఇది ఒక ½ an hour బట్ ఇలా నానబెట్టుకున్నాం అనుకోండి, దాని మీద ఉన్న ఇసుక అంతా కూడా ఈజీగా క్లీన్ అయిపోతుంది అనమాట. అండ్ అలాగే దాని మీద ఉన్న పీల్ కూడా ఈజీగా తీసేసుకోవచ్చు. అందుకని చెప్పేసి నేను ఇంకా అది నానబెట్టేసాను. అండ్ తర్వాత వచ్చేసి ఇక్కడ వెల్లుల్లిపాయలు కూడా అన్నీ రెడీ చేసుకుంటున్నాను. అండ్ వెల్లుల్లిపాయలు కూడా కొన్ని ఎక్కువ ఉండిపోయి అవన్నీ కూడా ఇంకా పాడైపోతున్నాయి. సో అల్లం వెల్లుల్లి పేస్ట్ చేసేసుకొని కొత్త వెల్లుల్లిపాయలు తెచ్చుకొని పెట్టుకుందామని చెప్పేసి ఇంకా అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే రెడీ చేసుకుంటున్నాను అనమాట. సో అంటే 1 మంత్కి సరిపడా చేసుకున్నాం అనుకోండి, హ్యాపీగా మనం ఇంకా అటు ఇటు కంగారు పడాల్సిన అవసరం లేదు. ఎప్పుడేం కావాలంటే హ్యాపీగా తీసుకొని చేసుకోవచ్చు. అల్లం వెల్లుల్లి పేస్ట్ అండ్ అలాగే కొన్ని గరం మసాలా పౌడర్లు ఇలాంటివి మనం ప్రిపేర్ చేసుకున్నాం అనుకోండి, మన వంట అనేది చాలా ఈజీ అయిపోతుంది అనమాట. ఇంకా అటు ఇటు పరిగెత్తాల్సిన అవసరం లేదు. అంటే రెడీమేడ్ అల్లం వెల్లుల్లి పేస్ట్లు నాకు నచ్చవు, అందుకే ఇంట్లోనే నేను ఒక్కసారి ప్రిపేర్ చేసుకుంటాను ఒక పెద్ద బాక్స్కి. సో కొంచెం ఎక్కువగానే వాడతాను నేనైతే కనుక అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది. సో అందుకని ఇంకా ఇవన్నీ కూడా రెడీ చేసి పెట్టుకున్నాను. అండ్ చెప్పాను కదా మధ్యాహ్నం చుట్టాలు వచ్చారని చెప్పి, వాళ్ళు ఉన్న తర్వాత ఇంకా నేను భోజనం అన్నీ చేసాము. అవన్నీ చేసిన తర్వాత ఇంకా గిన్నెలు అన్నీ తోమలేదు. అంటే వాళ్ళు ఉండేటప్పుడు ఇంకా అవన్నీ మన పనులు మనం చేసుకుంటే వాళ్ళు ఏంటి మనం ఉంటుండగా వీళ్ళు పనులు చేసుకుంటున్నారని అనుకుంటారు అని చెప్పి నేను ఎప్పుడు ఎవరు వచ్చినా సరే నా పని నేను చేసుకోను. వాళ్ళ దగ్గర కూర్చొని వాళ్ళు ఉన్నంతసేపు కూడా వాళ్ళతోనే మాట్లాడతాను. ఎందుకంటే వాళ్ళకి మనం ఒక వాల్యూ ఇచ్చినట్టు అవుతుంది. మనం ఉన్నంతసేపే వాళ్ళు మాట్లాడారు మనతో పాటే అని చెప్పి వాళ్ళు కూడా హ్యాపీగా ఫీల్ అవుతారు. సో అందుకని చెప్పి నేను ఇంకా గిన్నెలు అవి కూడా తోమలేదు. అందుకే గిన్నెలు ఎక్కువైపోయి బాగా. సో ఆ గిన్నెలన్నీ కూడా తీసేసి మొత్తం బయటను వేసుకున్నాను. ఎందుకంటే ఇంక సింక్లో ఉంటే నాకు చాలా చిరాగ్గా అనిపించింది. బయటను వేసుకొని హ్యాపీగా కూర్చొని తోముకోవచ్చు కదా అని చెప్పేసి ఇంకా నేను బయటను పెట్టేసాను అనమాట. సో ఆ గిన్నెలన్నీ కూడా ఇంక తోమేసి తర్వాత నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా ప్రిపేర్ చేస్తాను. బయట పెట్టుకున్నాను కదా, సో అల్లం వెల్లుల్లి పేస్ట్ అంతా కూడా నేను ఇంకా
ప్రిపేర్ చేసుకొని, అంటే అల్లం పీల్ అంతా తీసేసి వెల్లుల్లిపాయలు కూడా అన్నీ కూడా ఒలిచేసి ఒకసారి కడిగేసుకొని నీట్గాని అల్లం వెల్లుల్లి పేస్ట్ మొత్తం పట్టించుకున్నాను. అందులో కొంచెం జీలకర్ర కూడా వేస్తానండి. జీలకర్ర వేసి కొంచెం అంత ఆయిల్ వేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే ప్రిపేర్ చేసుకుంటాను అనమాట. సో దానివల్ల ఏంటంటే మనకి అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది ఎక్కువ రోజు నిల్వ ఉంటుంది. లైక్ ఫ్రిడ్జ్లో ఉన్నా సరే మనకి ఫ్రెష్గా అనిపిస్తుంది అనమాట. సో ఎయిర్ టైట్ కంటైనర్లో వేసుకున్నాం అనుకోండి, అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది చాలా బాగుంటుంది. అండ్ తర్వాత వచ్చేసి మిక్సీ కూడా కొంచెం అంతా క్లీన్ చేస్తాను. సో ఎప్పటికప్పుడు మిక్సీని క్లీన్ చేసేస్తానులేండి. గ్రైండర్ పెట్టినా మిక్సీ పెట్టినా మొత్తం అంతా కూడా క్లీన్ చేసేసుకుంటేనే మనకి చూడడానికి కూడా బాగుంటుంది అండ్ ఎక్కువ పని ఉన్నట్టు కూడా అనిపించదు అనమాట. సో అది చేసిన తర్వాత ఇంకా గిన్నెలన్నీ కూడా మొత్తం తోమేశాను బయట కూర్చొని. సో బయట కూర్చొని తోమేస్తే అంత హ్యాపీ అనిపిస్తుందో సింక్లో కంటే హ్యాపీగా పేట వేసుకొని పక్కన వాటర్ ఎక్కువ పెట్టుకొని తోముతుంటే చాలా హాయి అనిపిస్తుంది. ఆ వరకు నాకైతే కనుక, చాలామందికి సింక్లో ఇష్టం, నాకు సింక్లో ఇష్టమే, తోముతాను. కాకపోతే ఎక్కువ గిన్నెలు ఉండేటప్పుడు మాత్రం నేను ఇలా కిందన పెట్టుకొని తోమేస్తాను అనమాట. సో అలాగే గిన్నెలన్నీ కూడా మొత్తం క్లీన్ చేస్తాను అండ్ అలాగే డస్ట్బిన్ అంతా కూడా మొత్తం క్లీన్ చేస్తాను. ఎప్పుడు వీకెండ్ సాటర్డే కానీ సండే కానీ డస్ట్బిన్ క్లీన్ చేసి వస్తానండి వీక్లీ వన్స్. సో దానివల్ల ఏంటంటే దోమలు రాకుండా ఉంటాయి అండ్ అలాగే చూడడానికి కూడా నీట్గా ఉంటుంది. సో డస్ట్బిన్ చాట అన్నీ కూడా క్లీన్ చేసి కొంచెం అంత వేడి నీళ్ళు అన్నీ కూడా వేసి కడిగేసి పక్కన పెట్టేశాను. అది ఆరిపోయిన తర్వాత అందులో డస్ట్బిన్ కవర్స్ వేసేస్తాను అనమాట. మనకి గార్బేజ్ కవర్స్ ఉంటాయి కదా, సో అవన్నీ కూడా వేసేస్తాను అనమాట. సో ఇలాగ మొత్తం అంతా క్లీన్ చేసిన తర్వాత ముగ్గు అన్నీ కూడా పెట్టేసుకొని ఇల్లు అంతా కూడా మొత్తం క్లీన్ చేస్తానండి. కిచెను, ఇల్లు అంతా కూడా క్లీన్ చేసి ఇంకా మొత్తం వర్క్ అంతా కూడా క్లీన్ చేస్తాను అనమాట. సో ఈ విధంగా నా సాటర్డే మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు బిజీగా ఈ విధంగా గడిచింది. ఐ హోప్ ఈ వ్లాగ్ మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. సో ఇప్పుడు నేను మంత్కి సరిపడా కొన్ని ప్రిపరేషన్స్ అనేవి ఇలా కొన్ని చేసేసుకుంటాను అండ్ వీకెండ్ మ్యాక్సిమం ఇలానే ఉంటుంది నాది. సో ఈ వ్లాగ్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం అసలు మర్చిపోద్దు. మరొక ఇంట్రెస్టింగ్ వ్లాగ్తో నేను మిమ్మల్ని మళ్ళీ కలుస్తాను. అంతవరకు బాయ్, టేక్ కేర్, హ్యావ్ ఎ నైస్ డే. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.